ఈరోజు మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే పాము కాటుకు సంబంధించి ఏ మొక్కలు బాగా పనిచేస్తాయి అనే విషయం చెప్పుకుందాం. మన చుట్టుప్రక్కల ప్రతి ఊళ్ళోనూ అలాగే ప్రతి పట్టణంలో కూడా చాలా చోట్లగా బండి గురిజ తీగ అనేది ఉంటుంది. ఇదిగో బండి గురిజ తీగ చూడండి, మీకు కనపడుతూ ఉంటుంది. ఇది అచ్చం తమలపాకులా ఉంటుంది. మరొకటి కూడానండి, ఇదే తిప్పతీగలాగా ఉంటుంది. మీకు వైనం తెలియాలి, మీకు మొక్కల్లో బాగా పరిచయం ఉంటే తప్ప ఏ తీగ ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోవడం కష్టం అవుద్ది. వీటితో బాగా పరిచయం ఉండాలి. ఉన్నట్లయితే ఇవి బాగా పనిచేస్తాయి. ఈ మొక్కని అనేక వ్యాధులకు వాడుకోవచ్చు. ముఖ్యంగా మనం పాము కాటు విషయంలో చెప్పుకుంటున్నాము. పాము కాటుకి ఇది 4 ఆకులు కాసిన మిరియాలు కలిపి మెత్తగా నూరి కాస్త తిని కాటు మీద వేస్తూ ఉంటే పాము కానీ తేనె కానీ తేలు కానీ ఏ రకమైన విషాలైనా సరే క్షణాల్లో తగ్గిపోతుంది. డాక్టర్ అవసరం ఉండదు. దీని మీద చాలా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడాను మూలికా వైద్యులు, గిరిజన మూలికా వైద్యులు తప్పకుండా దీని మీద ఎంతో దృష్టి పెట్టి చేసినటువంటి ఫలితాలు 100కు 100 అనుకూలంగా వచ్చినాయి. ఫలితాలు ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనిషిని బతికించుతూ ఉన్నాయి. అందుచేత దీన్ని తప్పకుండా చేయాలి. బండి గురించి పేరుతోటి చెట్టు కూడా ఉంది. చెట్టు మాత్రం విషానికి విరుగుడుగా పనిచేయదు. తీగ మొక్క ఈ ఆకులే పనిచేస్తాయి. అంతేకాదండి, ఈ ఆకులు ఎక్కడ శరీరంలో వాపు నొప్పు ఉంటే అక్కడల్లా శుభ్రంగా తగ్గిస్తాయి. మిరియాలతో నూరి పట్టేస్తే చాలు. మరొక మాట ఏంటంటే, ఈ ఆకు రసం సమంగా కలిపి నువ్వుల నూనెలో కేవలం నూనె మాత్రమే మిగిలేలా చేసి ఆ నూనె తలకు రాస్తూ ఉంటే ఉన్న జుట్టు ఊడకుండా ఉంటుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, పోయిన చోట కొత్త జుట్టు కూడా మొలుస్తుంది. అద్భుతమైనటువంటి ఇది తీగజాతి మొక్కల్లో ఇది ఒకటి. ఈరోజు మనం చెప్పుకునే విషయం ధనుర్వాతం గురించి చెప్పుకుందాం. వాత వ్యాధులు 83 ఉన్నాయని చెప్పి మనకి గ్రంథాల్లో వివరించబడింది. వాటిలోనూ ధనుర్వాతము అతి ప్రమాదమైనది. ధనుర్వాతము వచ్చినట్లయితే 24 గంటల కంటే ఎక్కువ మనిషి బ్రతకడు. మనిషే కాదు, ఎవరు జంతువులు కాదు, ఏ విధమైన బ్రతకో. తగిన ఔషధాన్ని వాడితే తప్ప సాధ్యము కాదు. కానీ గిరిజనులు ఏం చేసేవారంటే, వారు ఇలాంటి ధనుర్వాతం వచ్చింది 24 గంటల్లో చీకు దొమ్మ వచ్చిందని చెప్పి పశువుకి వైద్యం చేసేవారు. అలాగే మనిషికి కూడా దొమ్మ వ్యాధి అనేవారు ధనుర్వాతాన్ని. ఆ దొమ్మ వ్యాధి వచ్చింది 24 గంటల అంటే ఎక్కువ బ్రతకడం అని చెప్పి అనుకొని అప్పుడు ఇదిగో దీన్ని గాజు రొడ్డ అంటారు వాళ్ళు గిరిజనులు. గాజు రొడ్డ దీన్ని ఈ మధ్యకాలంలో 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రామారావు గారు దృష్టిలో పెట్టుకుని ఈ కాడను ఏమన్నారంటే రామారావు కాడ అన్నారు గిరిజనులు. అంటే అంత పాపులారిటీ తీసుకురావడానికి దీని ధనుర్వాతాన్ని తగ్గించేది గాజు రొడ్డని రామారావు కాడ అన్నారు. అంచేత దీన్ని ఏం చేయాలంటే, ఎందుకు వస్తుంది అది, తుప్పు పట్టిపోయిన మేకు గుచ్చుకుంటే ధనుర్వాతం వచ్చేస్తుంది. తుప్పు పట్టిపోయిన మేకు ఎక్కడైనా గుచ్చుకుంటే. ఒకసారి నేను ఒక ఫెన్సింగ్ అనమాట అండి, ఆ వైర్ల కింద నుంచి దూరెళ్ళేటప్పుడు టక్మని చెప్పి ముందు ఉన్న ఆయన వదిలేస్తే నేను సరిగ్గా ఆ కంచెలో దూరేటప్పటికి టక్మని ఇక్కడ దిగిపోయింది, నడినెట్ మీద దిగిపోయింది, ఒక అరంగుళంలో దిగిపోయింది తుప్పు. సరే మనకు తెలుసున్న విద్య కదా, ఏం జరుగుద్దిలే అని చెప్పి ఈ కాడ నూరి పెట్టానండి. అప్పటికిప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన వాత చిహ్నాలు నా శరీరంలోకి రాలేదు. ఇంకొకటి మాత్రం ఇక్కడ చెప్పాలి మీకు, అతి బలీయమైన నమ్మకంతో వాడేటటువంటి మందు తప్పకుండా మీకు అంతే బలంగా పనిచేస్తూ వ్యాధికి మనిషి శరీరాన్ని దూరంగా ఉంచుద్ది. అది అసలు రహస్యం. ఏ మందుల్లో అయినా సరే అంతే, బలమైన నమ్మికే. యద్భావం తద్భవతి అంటాం మనం సాధారణంగా. భావానుగుణంగా
మన శరీరం, మన మెదడు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక దీన్ని ఇలాగా తుంపులుగా చేసి అక్కడ పడేసి శుభ్రంగా ఎండబెట్టి కాలిస్తే తప్ప ఏమాత్రం పదునున్న ఇంత చిన్న తుంపు ఉంటే మళ్ళీ ప్రతి కణుపుకి మళ్ళీ ఏళ్ళు వచ్చేస్తాయి, ప్రతి మొక్కకి ఏళ్ళు వచ్చేస్తాయి. దీన్ని చంపటం అంత తేలికేమీ కాదు. అందుకే మనకి గొప్ప ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే ప్రజలకి ఏది బాగా అవసరమో దాన్ని ఎన్ని విధాల మనిషి చంపాలని చూసినా బ్రతికించి ఉంచుద్ది. అందులో ఈ గాజు రొడ్డు ఒకటి. అయితే ధనుర్వాతం తగ్గించడానికి ఈ మొక్కే కాకుండా మరికొన్ని కూడా మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఏమిటయ్యి? గాడిద పాలు తాగితే ధనుర్వాతం రాదు. చంటిబిడ్డ తల్లిలు అంటే ప్రసవం అయినటువంటి మర్నాడు లేదా రెండో నాడు 2-3 రోజుల్లోనే గాడిద పాలు తెచ్చి పట్టించేవారు. అంతేకాదు గాడిద లద్ది పేడ వస్తుంది కదా, ఆ పేడను తీసుకు పట్టుకొచ్చి ఇస్తే ఇంతంత బొండలు చేసి మింగేవారు. మా అమ్మ, మా తమ్ముడు, తదుపరి కాలంలో మా చిన్న చెల్లి పుట్టినప్పుడు నేనే మా ఊరిలోను ఒక మూలగా ఉన్నటువంటి మందులోళ్ళ దగ్గరికి వెళ్ళి గాడిద పేడ, గాడిద పాలు తెచ్చి ఇచ్చాను. తాను స్వయంగా మా అమ్మ మింగటం నేను కళ్ళారా చూశాను. కాబట్టి ధనుర్వాతం ఏ రకమైన వాతం శరీరంలో లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. మరొకటి కూడా ఉందండి, మొక్కల్లోకి వెళ్ళినట్టయితే నెమలి చెట్టు అనేది చాలా మహా పెద్ద వృక్షం. అది నెమలి అనేది. నెమలి తడప చివరి భాగాన్ని అంటే చివరి భాగం అంటే కాండాలని నారదీసి ఎక్కడ కడితే అక్కడ వ్యారికోస్ వంటి వ్యాధి పోతుంది. దాని మొదళ్ళ చెక్కను తీసుకొని రసం తీసి దాన్ని తాగించినట్లయితే ధనుర్వాతం రాదు. పెద్దాకులో చిన్నాకులు పెట్టి అంటే లేతాకులు అనమాట, దాన్ని కలిపి కట్టి పైన పేడ చుట్టి రకరకాలుగా కాల్చేవాళ్ళం. అప్పుడు మేము చిన్నప్పుడు కాల్చేవారు, పెద్దోళ్ళు కాలుస్తుంటే మేము చూసేవాళ్ళం. కాల్చిన దాన్ని రసం తీసి పచ్చి బాలింతకి ఇచ్చి 3 రోజులు 4 రోజులు అలాగే ఇచ్చిన తర్వాత, అంటే ప్రసవం అయిన తర్వాత వరుసగా 3-4 రోజులు ఇచ్చేసిన తర్వాత ఆమె తన ప్రసవంలో మైల రక్తంతో ఉన్నటువంటి ఆ రక్తంతో బట్టలని తీసుకెళ్ళి కాలువల్లోనూ చెరువుల్లోనూ శుభ్రంగా ఉతుక్కుని మోకాళ్ళ లోతు నీళ్ళల్లోకి వెళ్ళి చేసుకుని వచ్చేవారు. వాళ్ళకి ఏ విధమైన వాతం వచ్చేది కాదు. ఈ వాతాలు తగ్గించడంలో ఇలాంటి రకరకాల క్రియలు ఉన్నాయి. ఇవన్నీ అనుభవపూర్వకంగా పూర్వీకులు మనకు తెలిసినటువంటి అద్భుతమైన ఔషధ రాజ్యాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.